హలో దోస్తులందరికీ, అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా దోస్తులు, రేపటి నుంచి అందరికి మొదటి రోజు పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్ కి పంపించండి దోస్తులు. కంగారు పడకండి, వాళ్ళని కూడా కంగారు పెట్టకండి. స్కూల్ బస్సుల దగ్గర జాగ్రత్తగా ఉండండి దోస్తులు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతూనే ఉంటుంది. ఈసారి అయితే మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. అక్కయ్యల్ని అన్నయ్యల్ని బస్సు ఎక్కించేటప్పుడు చెల్లెల్ని తమ్ముడిని చిన్న చిన్న పిల్లల్ని బస్సు దగ్గరికి తీసుకురాకండి దోస్తులు. తీసుకొచ్చినా జాగ్రత్తగా పట్టుకొని ఉండండి. ఆ సంఘటనలు తలుచుకుంటే చాలా బాధేస్తుంది దోస్తులు. ఇలాంటి వార్తలు నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాను. పిల్లల విషయంలో అశ్రద్ధగా అస్సలు ఉండొద్దు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డకి కష్టం వస్తే సిరీస్ లో పార్ట్ 5 ని తీసుకొచ్చేసాము. మరి ఈ రోజు వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వామ్మో, ఇది రెడీగా కూర్చున్నది కదా నన్ను ఏదో అనడానికి. ఇవాళ మస్తు నిద్ర పట్టింది. రొద్దున అస్సలు బుద్ధి కాలేదు. రాత్రి అంతా స్వప్న గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నా. అసలు మేము వండుకున్నది ఒకటిట్టుకో రెండిట్టుకో వన్నాం. మధ్యలో చిన్నారి లేచింది, హనీ లేచింది. ఇక నిద్ర ఎక్కడ పడుతుంది? అమ్మ లేచినవా? ఈ చేత చాయ్ తాగాలి ఇయ్యాల. పెట్టుకో అమ్మా. ఇప్పుడే లోటడంత తాగితేవేని మళ్ళా దాన్ని పెట్టమంటావు? అమ్మ పెడితేనే చాయ్ లెక్కుంటది, కమ్మ ఉంటది. అమ్మ పెట్టిన చాయ్ తాగకపోతే రోజంతా ఎట్లా ఉంటది నాకు. పెడతా బూటి. ఈ రోజు కొంచెం లేట్ అయింది లేవడం. ఇక చిన్నపిల్లలు ఉంటాయి కాదా అమ్మ? వాళ్ళన్నా ఎత్తుకునేటోళ్ళు ఉన్నారా? నీకు వాళ్ళన్నా సాయం చేసేటోళ్ళు ఉన్నారా? అంతొక్కదానివే వేసుకోబడుతుంది. ఒకటి కాకపోతే 100 మంది వచ్చి దాని చుట్టూ మూగుతారా అని. చెలికత్తలుగా అన్న చెలికత్తలు. పిల్లల్ని పెంచురాదా? ఉన్నది ఒక పిల్ల, అది కుయ్యనది కూర్చున్నది. దయ్యం లెక్క దీని లెక్కనే చూసుకుంటూ కూర్చుంటది. ఏడది. చిన్నపిల్లని దేవుళ్ళు అంటారు, దయ్యమనోళ్ళు అన్నారు. పీకెన్నొత్తంది మధ్యలో. అమ్మ లేటుగా లేచిందని ఏదో ఒకటి పొడుచుకుంటూ కూర్చుంటారు మీరు. నాకు తెలదా? ఏమో బాగా ఇచ్చేస్తానవేమే. అమ్మ చాయ్ పెట్టుకో. అవును రాని, దీని రాని మొక్క మంగళ పోతాయి. ఏంటి అత్తమ్మా, మీకు ఇప్పుడు నన్ను ఏదో ఒకటి అన్నది మనసులో పట్టదు కానీ చెప్పుండ్రి. ఎడవన్నవి? బెడ్ మీద. నేను బెడ్ కింద వన్నాం అనుకున్నా. కాదత్తమ్మా, బెడ్ మీదనే వన్నా. మంచిగున్నారమ్మా అత్త కోడలు ఇద్దరు. ఏ రూమ్ లో వన్నవే? కొత్తగా కట్టించిన రూమ్ ఉంది కదా, దాంట్లో వన్నా. చెప్పిన రూమ్ లో వన్నా అని చెప్పడానికి ఎందుకంత భయపడతానవే? పండేటప్పుడు ఏం లేదు కదా. భయం ఎందుకు దానికి? స్వప్న పడుకోమంది, పడుకున్నా. అది వండమంటే పండుడేనా? భయం అవుతుంది వదిన, ప్లీజ్ పండుకోవా నాకు ఒక్కదానికి అన్నది. సరే అని పడుకున్నా. నన్ను లేపుతేమోనే నేను పోయి వండకపోయినా. నువ్వు వండడం అవసరమా? ఇప్పుడు స్వప్న లేచి వస్తుంది కదా, అడుగుండి స్వప్నని. నన్ను లేపుతా అయిపోతుండే గాని వదిన ఎందుకు వండమన్నావని నాకేం తెలుసు? అడిగిన వాళ్ళని అడుగుండ్రి. వండమనగానే వేసుకుంటా పోయి వన్నది. ఆ రూమ్ లోకి పోయి ఎవరు పోవద్దు అనుకున్నాం గాని నేనైతే అనుకోలే. వలుడు సురేష్ కట్టించుకున్నాడు అట్లా ఇష్టంగా. కొడుకు ఓనిత్తాండా నీ మొగుడు నిన్నెట్లా ఓనిచ్చిండు వాళ్ళకు. అసలు రాజుకు నేను అక్కడ పడుకున్నట్టే తెలియదు. అంటే తెలకుండా పోయిన అందరు కాళ్ళు కాపి. సరే అత్తమ్మా, వాళ్ళు ఎప్పుడైనా పోయేది ఉంటే మీ ఎంట్రీ పాస్ చేసుకుంటా తీయండి. దానికేడా తెలివి లేదు. నన్ను పిన్నినో వండమంటేమో మేము వండకపోదునా? అంతేనా? ఇంకేమన్నా అడిగేటి ఉన్నాయా? ఇంకోసారి అలా వండకు, గదే చెప్తానా. ఏ టైంకి లేచినావా నువ్వు? గీదా నువ్వు లేచే టైము? ఇది ఇల్లు అనుకుంటానవా? ఏమనుకుంటానవే? నీ తల్లిగారింటికి పోయినప్పుడు 12 కాదు 1 కాదు మధ్యాహ్నం 3 దాకా వాడు ఓడొద్దంటాడు. 9 అవుతుంది కదమ్మా, ఏమో బాగా ఇచ్చేస్తాను. 8కే లేచిన. స్నానం చేసి ముఖం కడుక్కొని ఇవన్నీ చేసేసరికి 9 అయింది. ఇక మా అనసూయమ్మ లేచింది అని తానం లేదు, బోనం లేదు. నువ్వేంటే మధ్యలో కౌంటరింగ్ ఇస్తాను. మంచిగా సాయి అయితే తాగింది లోట. ఇది రాగానే బటబట మాట్లాడుతుంది. నీ సాయ పాడగాని సాయ ఎట్లా పాడైంది? నీ సాయ దాని సాయ అని కూడా అన్నాడు. గుడ్ మార్నింగ్ వదిన. గుడ్ మార్నింగ్ స్వప్న. అప్పుడే ఎందుకు లేచినావు స్వప్న? రాత్రి అసలు సరిగ్గా నిద్రపోలేదు. లేదు వదిన, చాలా రోజుల తర్వాత ఎందుకో ధైర్యంగా నిద్రపోయాను. రోజు నా రూమ్ లోనే పడుకో వదిన ప్లీజ్. నువ్వు లేటుగా వచ్చినా పర్లేదు, చిన్నారిని తీసుకొని రా ప్లీజ్. ఏమైందే పోరి? ఎంత భయం అంటున్నావు, ఏంటో అంటాను.
అమ్మా నువ్వు కూడా మీ ఆడబిడ్డతోటి వాళ్ళనేమన్నా మందు పెట్టిండ్రా అనే నీకు అంత ఎట్లా చేస్తాను సపనా ఏ ఎవరాకు మమ్మీ పిస పిస ప్రొద్దున ఎందుకు అరుతున్నావు అక్కడ దాకా వినబడుతుంది నీ వాయిస్ నీ మాటలేనే లేచిన నేను భయం అవుతుందా అనే నీకు ఇవాళ నుంచి నేనన్నా పిన్నా వంటంతి నీ రూమ్ లా ఏమద్దు నాకు వదిననే కావాలి అగో ఏం చేసినావే అన్న బిడ్డను చెప్పు స్వప్న అడుగుతుంది మీ మమ్మీ నిన్నెందుకు అన్నావని నీ రూమ్ లా నేనే వండుకున్నా మమ్మీ నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో వదిన దగ్గర ఉంటే అసలు నేను ఇన్ని రోజులు వదినని పట్టించుకోలేదు ఏమైంది స్వప్న నువ్వు ఇలాగే ఉండు వదిన ఏం పని చేయొద్దు మరి వంటోడి ఎత్తడా ఇయ్యాల నువ్వు పిన్ని ఇద్దరు కలిసి చెయ్యండి మంచిగానే ఉన్నావే సపరేట్ వీకిడికెళ్ళి అవ్వా బిడ్డను వీకమంటాంది మీ అత్తగారింటికి పోయి రాపో అంత పిసపిస ఎత్తాను వంటోడి చేసి పెడతాడు నేను నా చెల్లి అన్నట ఇంకేమన్నా ఉన్నదా అని ఏమైతుంది నేను అన్ని మారాడి పెడతా పాడి ఒక్కరోజు నాకు రానమ్మకు రెస్ట్ ఇచ్చేయండి ఏ పో చెప్పనా నువ్వు మీ ఇంటికి పో నేను మా అత్తమ్మకు ఫోన్ చేసి చెప్తాగు మా అమ్మకి ఇట్లా అంటుందని ఏ జోకేసింది అని నవ్వకు మమ్మీ వదినకి నాకు టీ పెట్టు వదిన టీ తాగినావా ఇంకా రాగల స్వప్న నాడండి అమ్మ నాడండి సాయనట పెట్టుండ్రి మళ్ళా రాగానే ఇక నీ సాయ ఈ కొడు పోతాండి సరే అమ్మోళ్ళకైతే పెట్టి దీనికేం పుట్టింది ఎట్లా చేస్తాండి పిస పిస ఇది వంట వండని వాటర్లు తీయని అని ఈ రానిదాన్ని ఎందుకు కూసబెట్టింది మీద వన్నది దాని మీద వండలేంది కక్కచ్చుతట్టు నా బిడ్డ లెవలేంది దీని లెవలేంది చప్పున పిస పిస చేస్తాందంట దానికి చెప్పాలి అదేం చెప్పి మార్చిందో దీన్ని నాడు మమ్మీ తొందర ఆ నడతానా రాయే బూటి వస్తానా నేను లేదు నీకేడు నడుతుంది అన్ని చేతికి అందితే నడుతుంది బండి చేపత్తి డబ్బు ఇయ్యాలి చక్కెర డబ్బా అందియాలి పాలు అందియాలి వదినా నేను ఒకటి అడుగుతాను ప్లీజ్ వదినా అడుగు స్వప్న ఏమైంది వదిన ఒక్కసారి సురేష్ తోటి ఫోన్ మాట్లాడియవా నాకు పిచ్చెక్కుతుంది నేను కాల్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి నాకు ఇవ్వవా స్వప్న మాట్లాడుతుందట అని నువ్వు చెప్తే వింటాడు వదిన ప్లీజ్ మరి జాగ్రత్తగా మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనసు బాధ పెట్టకు అలా చేస్తే ఇంకోసారి అస్సలు మాట్లాడు సరే వదిన చేస్తావా ఇప్పుడు చేయాలా ఇంత ప్రొద్దున చేయి వదిన మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు ప్రొద్దున్నే లేస్తాడు సురేష్ జాగింగ్కి వెళ్తాడు సరే చేస్తానండు లోపలికి రా వదిన ఇక్కడ వద్దు ఏందే సీను భూకంపం అయితే రాదు కదా ఇలా ఏందన్నయ్య నువ్వు మరి ఆకాశం భూమి రెండు కలిసిపోయినాయిందే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని అన్నారు ఇప్పుడు ఇంకా ఇడిచిపెడతానే లేరు ఒకళ్ళొకళ్ళు నీకెందుకన్నయ్య మా వదిన అబ్బో రోజు వదిన అక్కడే పడుకుంటుంది ఆ మరి నా పరిస్థితి ఏంది నీ పరిస్థితి ఏందో నాకు తెలియదు మంచిగా ఉన్నవే నువ్వు ఎట్టి చేసి నాకే బొక్క పెట్టు ఏం మాటలండి అవి ఈ రోజు ఇంకా రెడీ అవ్వట్లేదు మీరు ఏడనే నువ్వు లేచినావా టీ పెట్టినావా టిఫిన్ చేసినావా టిఫిన్ చేస్తా వద్దు వదిన నువ్వు ఇక్కడనే ఉండు అమ్మ చేస్తుంది ఏమైందే దీనికి దయ్యం పట్టింది ఏంది టిఫిన్ అమ్మ చేసుడేంది ఎప్పుడన్నా వేసిందా అమ్మ చెయ్యకపోతే బయట నుంచి పట్టుకరా ఈ రోజు వదిన ఏం చెయ్యదు సంథింగ్ నథింగ్ 2 రోజులు ఆఫీస్ కి హాలిడే ఇచ్చిండ్రే అవునా ఈ రోజు రేపు లేదా లేదు ఎందుకు మీ బంటి వచ్చిండు కదనే అవునా నిన్న నైట్ వస్తారన్నారు వచ్చిండేమో వచ్చి రాగానే ఆఫీస్ కి పోతాడని ఆయనకు రెస్ట్ చేయడానికి సురేష్ బాబా హాలిడే ఇచ్చిండట బంటి కోసం హాలిడే ఇచ్చిండా ఆఫీస్ కి ఉమ్, బావా బామ్మర్దులు ఇద్దరు మంచిగా కలిసిపోయిండ్రు మంచి అండర్స్టాండింగ్ ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో ఉమ్. వదిన ఈరోజు హాలిడే అంట ఫోన్ చెయ్యి వదిన చేద్దాం పదా ఏం గుసగుస పెడతాండ్రే ఇద్దరు నా గురించేనా మీ గురించే పొద్దున్నే ఏంది జలకు ఇద్దరు ఒక దగ్గర వండుడింది ఇద్దరు గుసగుసలు పెట్టుడేంది ఇది మొన్నేందో అన్నది వచ్చినప్పటి నుంచి స్వప్న తేడా కనబడుతుందని వామ్మో మరి గింత తేడానా ప్రేమగా జాగ్రత్తగా మాట్లాడు స్వప్న అసలు అన్నయ్య లిఫ్ట్ చేస్తాడో లేదో
నేను ఇంతవరకు అన్నయ్యకి ఎప్పుడు ఫోన్ చేయలేదు. చేస్తాడు వదిన, నువ్వు చెయ్యు. నువ్వు అంటే సురేష్కి ఇష్టం, అంటే అభిమానం ఎక్కువ. మీ గురించి ఎప్పుడు గ్రేట్ గా మాట్లాడతాడు. నీ గురించి గాని సరిత గురించి గాని. హలో అన్నయ్య. రాణి, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య, మీరు బాగున్నారా? బాగున్నాం రాణి. నువ్వేంటి కొత్తగా? ఏం లేదు అన్నయ్య, ఒక చిన్న పని నుండి కాల్ చేశాను. స్వప్న చేయమందా? అంత సీన్ ఉందంటావా? అవునన్నయ్య, స్వప్నకి మీతో మాట్లాడాలనుందట. ఒక్క నిమిషం మాట్లాడండి అన్నయ్య, చాలా ఫీల్ అవుతోంది. రాణి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఉమ్, చాలా బాధపడుతోంది. ఒక్క నిమిషం మాట్లాడతారా? సరే ఇవ్వు. హలో హలో, సురేష్. ఏంటి? సారీ అండి, దేనికి? తప్పు చేశాను, అందుకే. చాలా తప్పులు చేసావు స్వప్న. దేనికి సారీ చెప్తున్నావు? అన్నింటికి సారీ. నాతో మాట్లాడవా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సారీ, నేను బిజీగా ఉన్నాను. బాయ్. సురేష్, ప్లీజ్ ఒక్క నిమిషం. చెప్పు. నీకు హనీని కూడా చూడాలనిపించట్లేదా? నేను ఇక్కడ బిజీగా ఉన్నానని చెప్తున్నానుగా. సారీ సురేష్, నేను ఇంకోసారి ఏం తప్పు చేయను. నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. ఫోన్ మాట్లాడకుండా ఉండకు సురేష్, ప్లీజ్. ఇప్పటికీ ఎన్నో ఛాన్సులు ఇచ్చాను స్వప్న నీకు. ఇక నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నాతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నావు సురేష్? అసలు ఇంతవరకు ఒక్క రోజు కూడా ఇలా లేవు. నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళిపోయావు స్వప్న. ఇంకా అంతే. బాయ్. సురేష్ ప్లీజ్. నా గురించి ఏం ఆలోచించకు. నువ్వు నీ కూతురు ఇద్దరు హ్యాపీగా ఉండండి. ఉంటే ఉంటాను, పోతే పోతాను. బాయ్. సురేష్. హలో హలో సురేష్. పెట్టేశాడు వదిన. మాట్లాడాడు కదా, మళ్ళీ బాధపడకు. సారీ చెప్పావు కదా స్వప్న. వెయిట్ చేయి, చూద్దాం. ఇక నేను పోతా బిడ్డ. అయ్యో ఎందుకు ఆగమైతాడు? మధ్యాహ్నం ఇంత తిని పోతేంది సాయంత్రం వరకు? ఏ అటు ఆ ఊర్లో బస్సులు చక్కగా ఉంటాయి, వాళ్ళ ఆటోలు దొరికాయి చీకట్లేందుకు. బిడ్డ వంట చేసి పెట్టిందమ్మా. అయ్యో వంట ఎందుకు చేసినావే? ఇలా తినిపోకపోనా? నానుండడు అత్తమ్మా, ఇట్లా చేస్తాడు నాకు తెలుసు, అందుకే చేసి పెట్టొచ్చిన. సరితా ఏమైనా? అయ్యో అప్పాలు పెట్టిస్తుంది అక్క. అక్క వద్దు. అద్దు బిడ్డ. అయ్యో కొన్ని పెట్టని ఏమైతుంది? ఇగో మొన్ననే మా అల్లుడు పంపిండు, ఓ పెద్ద డబ్బాలకు డబ్బాలే పంపిండు. ఈడికి కొన్ని తెచ్చినాం, ఆడున్నాయమ్మా. ఇంకా ఎవరు తింటారు? ఆ చిన్నపిల్లగాడు ఒక్కడు తింటాడు. ఆడ మాకు ఫ్రిడ్జ్ కూడా లేదు, ఎట్లన్నా పెడదామంటే అట్టిగా పాడైతాయి. ఈడున్నాడు కదా పిల్లగాడు, తింటాడు. ఎట్లా చేస్తాండి మీరు? మళ్ళీ ఎప్పుడు నచ్చినప్పుడు 4 రోజులు ఉండాలి చెప్తానా. ఇప్పుడు పోనీ పాపను పంపుతాను ఫస్ట్ కాబట్టి. సరే చెల్లెమ్మా. నేను మార్కెట్ పోయింది వచ్చేదా కాగరా? ఏ మళ్ళా అత్తే ఉండమంటాడు, నాకు తెలుసు. మాట్లాడిచ్చినా కదా, ఇక చాలు. మళ్ళా దాన్ని తోలుకపోవడానికి అత్త కదా చెల్లె, అప్పుడు ఉంటది. ఏముంటావో ఏం చేస్తావో, ఎట్లా ఆగమాగం చెప్తాను. మా సార్ లెక్కనే ఉన్నావు నువ్వు కూడా. ఈ టీచర్లందరూ గట్లే ఉంటారు కావచ్చు ఆగమాగం. అప్పాలు పెట్టిస్తా అంటే ఎందుకు వద్దంటున్నావే? ఆడున్నాయి బిడ్డ, చెల్లెని అడుగు. మొన్ననే పంపిండి అక్క, బాగున్నాయి. ఇక్కడ కూడా తెచ్చినా కదా నేను. అప్పాలు గీడికి పట్టుకొచ్చుడేంది, నేనే నీకు పెట్టియాలి గాని. అవేమన్నా నేను చేసినా అక్క? ఈయననే పంపే. ఉండని బిడ్డ, పిల్లగాడు తింటాడు. ఈయన ఉన్నాడు కదా పిల్లగాడు, మేమెవరం తిన్నాం, ఆడే తింటాడు చిన్నోడు. ఎటువేండు? తాత పోతాడని చెప్పకపోయినా? ఆయనకి ఇక సంబరం అవుతుంది. వీళ్ళ అత్త మామ దగ్గరకు పోతుంది అప్పుడప్పుడు, కానీ వాళ్ళు చక్కగా అరుచుకొని అరుచుకోరు. అల్లుడు ఇష్టం ఇక. ఓసారి ఆడు ఉండమంటాడు, ఓసారి ఇటు రమ్మంటాడు, ఆగమాగని చెప్తాడు. అదేంటి మరి? ఏమో అమ్మ, ఎవరో అత్తాడు చెక్కింగ్ అంటాడు, ఏందో అంటాడు. ఇది బిడ్డ ఇక ఆగమైతుంది. ఇక ఆ నుంచి ఇటు, ఈ నుంచి అటు. 4 రోజులు ఆడ తృప్తిగా ఉన్నది లేదు, 4 రోజులు ఈడ తృప్తిగా ఉన్నది లేదు. ఈడ మంచిగా ఉండు బిడ్డ, ఉన్న 2 రోజులు అక్కతోటి. నేను దాన్ని చూసుకుంటా బాబాయ్, నువ్వైతే జాగ్రత్త ఉండు. సరే తల్లి, మంచిదిగా నేను పోతా. ఏమో పోతా పోతా, మీ బాబాయ్ ఇంటికి మనం ఎప్పుడు పోవద్దే. మంచిది బిడ్డ. తాత వంగ చూడగట్నా మనవాడు? పోంగ చెప్తాడు, బాయ్ చెప్పిండు.
ఆనే ఆడుతున్నాడు చిన్నంతోటి. ఆడుకొని ఆడుకొని నువ్వు ఇక మీ నాన్నలే కాగమాగం కాకు, మంచిగా ఉండు నిదానంగా. అక్క చెల్లెళ్ళు ముచ్చట్లు ఆడుకోండి, నేను కొడిసే పోయేస్తాటు పిల్లల దగ్గర కూర్చుంటా. ఏ కూర్చోండి అత్తమ్మా, అంత పర్సనల్ మాకేం లేవు. అయ్యో ఈ అక్క చెల్లెళ్ళు అన్నాక ముచ్చట్లు పెట్టుకోరు ఇక. దాని అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ వేస్ట్. చిన్నప్పటి నుంచైనా ఇదే క్లోజ్ బాగా. ఫోన్కి పాప దీనికైనా తల్లిగారు వాళ్ళు ఉన్నారు. ప్రేమ కమానా ఉంటే మంచిగా ఉంటది అక్క చెల్లెళ్ళు, లేకపోతున్నా ఒకటే లేకున్నా ఒకటే. మా తమ్ముడు చూడు ఇప్పుడు ఎంత ప్రేమ కాని ఉంటాడు. అమ్మ లేకున్నా కూడా తమ్ముడి దగ్గరికి 4 రోజులు పోయి వచ్చినా అది ఏమనుకోడు, అక్క అక్క అని ప్రేమ చూపిస్తాడు. గట్లా ఉండాలి ప్రేమ. అప్పాలు పంపించిండు అవి అయితే మంచిగానే ఉంటున్నాడా మీ ఆయన? ఏమో ఫస్ట్ టైం ఇట్లా పంపించుడు. చిన్నోడు ఊరికే స్నాక్స్ కావాలని ఏడుచుడు ఫోన్ చేసినప్పుడల్లా. ఇక ఇన్నడో ఏమో పంపించిండు. ఎప్పుడు వచ్చిండే? ఈ మధ్య వచ్చిండా? 4 నెలల కింద వచ్చిండు అక్క. ఓ 10 రోజులు ఉన్నాడు పోయిండు మళ్ళా. 5 ఏళ్ల తర్వాత వచ్చిండు అన్నావు. 10 రోజులే ఉండడేందే, ఓ 1 నెల రోజులు ఉండమంటే ఏమో అక్క, ఇక మళ్ళా జాబ్ పోతుంది అంటాడు. మరి పైసలు పంపుతున్నాడా? ఇప్పుడు బాగా ఇబ్బందులు ఉన్నాడట. నేనే స్కూల్లో జాయిన్ అయిదాం అనుకుంటున్నా. చేసుకోవాలి బిడ్డ ఏదో ఒకటి. ఊకే ఇళ్ళ గురించి ఆలోచించుకుంటా ఇళ్ళ మీద రంది పెట్టుకొని కూసవద్దు. అట్లా వేరే పని చేసుకుంటానన్నా అటు పోతుంది ధ్యాస. ఒంటరిగా ఉండద్దు ఆడోళ్ళు. బయటకు పోతే మళ్ళా టార్చర్ కదా అత్తమ్మ. భర్త ఇక్కడ ఉండడంటే ఎవడు ఎట్లాంటి వేషాలు ఎత్తడో తెలియదు. గదే భయం బాబాయ్కి. మా ఆయనకు కూడా ఇష్టం లేదు, తిడతాడు. స్కూల్లో చెప్తా బయటకు పోతా అంటే. ఇంట్లో కూర్చొని బీడీలు చెయ్యు అవి కుట్టు మిషన్లు అంటాడు. ఇంకా బీడీలు పెట్టోళ్ళు ఏం చెప్తాడు పిల్లగాళ్ళు. నాకు అసలు అవి రానే రావు. ఇది మంచిగా అవుతుంది అత్తమ్మా. ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తే అయిపోతుండే అసలు. ఉద్యోగం కొడతా అన్నట్టే ఉండే. ఏమైంది మరి? ఆయన ఎగ్జామ్ రాసినాక పెళ్లి చేసుకుంటేమో. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అవునా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాదు? నాకైతే ఎవ్వరికి తెలియదు. బాబాయ్ పరేషాను. కేవలం ఇంతక పిల్లగాడు మంచి పిల్లగాడేనా? నేను ఇంతవరకు చూడలే ఆయనను. మొన్న వచ్చినప్పుడన్నా మాకు చూపిస్తేమో అని ఇది తీసుకొస్తేమో. ఎక్కడక్క రాడు ఉండడు, ఎక్కడ వేరే వాళ్ళ ఇంటికి ఎవరింటికి రాడు. ఏందో ఏమో. ఈ చెల్లెమ్మగుని నువ్వు చూడకపోడేందే? గదే అత్తమ్మా, లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? 1 నెల రోజులైనాక వచ్చిందట. లెటర్ రాసి పెట్టిపోయిండు బాబాయ్కి. బాబాయ్ ఒక్కడే పాపం. మా ఇంటికి వచ్చి అమ్మకి చెప్పుకుంటే ఏడ్చుడు. ఫోన్ చేసిన అక్క నేను రోజు చేస్తూనే ఉన్నా నాన్నకు. చూడు నాన్నకు ఫోన్ చేసిందట. ఇంకేంటిగా మేమందరం ఎందుకు గట్లా చేస్తా పిల్ల. ఇక ఇంటికి వచ్చినాక ఏడున్నారు? పని మీద పోతున్నాను పోయిండు. అట్నుంచి అట అమెరికాకు పోతున్నాను పోయిండట. ఇంటికి ఇంతవరకు రాలే ఇక. అయ్యో 1 నెల రోజులు నన్ను తొడిగా అంతేనా? మొన్న 10 రోజులు. ఇంకేంది 10 రోజులు. అదేంది పిల్లనిదే పాటి వయసు ఉన్నది. ఇంత చిన్న పిల్లని కదా ఏంది ప్రేమించి పెళ్లి చేసుకొని. ఆయన ఎవరు ఏంది కథ మంచిగా తెలుసుకున్నారా లేదా? మా ఇంటి పక్కనే ఉండేవాడు. నువ్వు ప్రేమించినవా? ఆయననే ముందు నన్ను ఇష్టపడ్డాడు. కథ మీద ఏం సొల్లు గార్చిండో ఏం పెట్టిండో నువ్వు కూడా పడిపోయినావా? అయ్యో మరి అడగవా? పెళ్లి చేసుకొని నెలన్నగాల విడిచిపెట్టిపోతున్నావని. ఇక అమెరికాకు పోతున్నా తర్వాత నిన్ను కూడా తీసుకుపోతా అన్నాడు. మరేమైందట? మొన్న వచ్చినప్పుడు నీలో తీయకపోయినావు. మీ నాన్న అడగలేదా? మాకెవరికైనా చెప్పినా మేమని అడుగుతుంది కదా. బావకి చెప్తేమో మా వాడు రాకపోనా షరతు. ఇక ఈయన ఇబ్బంది పడతాడు అత్తమ్మా. నేను గట్టిగానే అడిగిన. ఏమన్నా అంటే మళ్ళా కొట్టాట. ఫోన్లోనే వేసి మాట్లాడతాడా లేదా? అక్కడ ఉన్నప్పుడు రోజు ఫోన్ చేసేటోడు. ఇప్పుడు మొన్న వచ్చినప్పటి నుంచి ఫోన్ చేస్తలేడు. నేనే చేయంగా ఒకసారి ఎత్తుతాడు. ఊకుక్క చేయకని తిట్టి పెట్టేస్తున్నాడు. మళ్ళా వీకెండ్ ఏంటి అమెరికాకు? ఏమో వేరే దేశం పోయినా అని చెప్తాడు. ఆఫీస్ పని అంటాడు, బాగా బిజీగా ఉన్నా అంటాడు. మరేందో చెకింగ్ లో కట్టాడు ఏంటో అంటాడు. అసలు ఏం బిజినెస్ చేస్తాడు మీ ఆయన? ఆయన ఇంకేమైనా చేస్తాడు కదా. అమ్మాయిలదో డ్రగ్స్లదో మన్నదొద్దు పదో అట్లాంటివి ఏం లేవు. ఆయనకు తెలుసా ఇక డబ్బులు బాగానే పంపుతాడా? బాగేం కాదు, నెల ఖర్చుల మందం పంపేటోడు. అప్పుడు ప్రెగ్నెంట్ అయినా కదా అత్తమ్మ, చిన్నోడు డెలివరీ ఇదంతా అవన్నీ పెట్టుకున్నాడా ఆయనని?
పెట్టుకున్నాడు. ఇక ఈ మధ్యన బాగా టైట్ అవుతుంది అంటున్నాడు. పంపుతలేడు అసలు. ఏమన్నా ఇబ్బంది అయితే మీ అక్కని అడుగు, నన్ను అడుగుమంటలేను. మీ అక్కనే తల్లి అనుకో, ఎప్పుడన్నా కావాల్సి వస్తే అడుగు. నేనేమనుకోను, నాకు చెప్పకుండ్రి. అదేం లేదత్తమ్మా, నేను ఉద్యోగం చూసుకుంటా. అది గట్ల తీసుకునేది కాదత్తమ్మా. మా పిన్ని కూడా గంతే, గొప్ప ఉన్నోళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చిందట. రూపాయి ముట్టలేదట వాళ్ళ సొమ్ము. మా బాబాయ్ సంపాదించిందే చాలనుకున్నది. అవునా? పాప మీ ఉద్యోగం పోయిందట కదా, సస్పెండ్ అయిండు. అట్లా పోయినా కూడా వాళ్ళ ఇంటికి పోయి చేయి చాపలేదట మా పిన్ని. ఇక చిన్న ఉన్నప్పుడే ఏం రంది పెట్టుకున్నదో ఏమో వాళ్ళ మీద. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందట. ఇది చిన్నగా ఉన్నది, నేను చిన్నగా ఉన్నా, నాకు అసలు ఏం తెలియదు. అన్ని కష్టాలే ఉన్నాయి పిల్లకు. మీ అమ్మమ్మ వాళ్ళు ఏడుంటారో ఒకసారి తెలుసుకోకపోయినా పిల్ల. ఇక నాకు ఇష్టం లేదత్తమ్మా, మా అమ్మనే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇక నేనెందుకు పోతా? పిల్లకు ఆత్మాభిమానం బాగానే ఉన్నది, ఏం కాదు, అట్లే ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద బతుకుడు ఎందుకు, మనది మనం ఉండాలి. ఒకసారి కాకపోయినా ఇంకోసారి అంటారు మొత్తం మామయ్యనే వాడు తింటాందని. అత్త మామల్ని కోడళ్ళు ఓర్తలేరు, కోడళ్ళని అత్త మామలు ఓర్తలేరు. ఇక ఎక్కడెక్కడోళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు ఏం చూస్తారు? మేనమామలు ఊకుంటారా? ఉన్నారా నీకు మేనమామలు? నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు అత్తమ్మా. అమ్మ చిన్నప్పుడు ఫోటో పట్టుకొని ఏడుస్తుండే, అదొకటే తెలుసు నాకు. వాళ్ళ గురించి ఏం తెలియదు. ఏం ఫోటో? వాళ్ళ అమ్మ నాన్న ఫోటో. అవునా? మామయ్యకు ఒకసారి ఫోన్ చేయకపోయినావే? పోతాడు, అటే పోతాడు. ఏడో ముచ్చటకి ఎవరు తలిగిండ్రో ఏమో, ముచ్చటకు మూతి చాపుతాడు. ఇక మీ బాబాయ్ ఇంట్లో ఉన్నాడు, మరి తొందర రావాలని ఉన్నదా? ఆయన ఓనేవాయ్. తొందర ఏమున్నది అత్తమ్మా, అందరం టిఫిన్లు తిన్నాం, కూర్చున్నాం. వంట మెల్లనే వేసుకుందామా? పిల్లగాడు ఏడి? ఏ చిన్న, నాకు పాప పుడుతుందేమో అనుకున్నా, కొడుకు పుట్టిండు. మా అమ్మ కడుపులోకి వచ్చే అదృష్టం కూడా లేదు నాకు. అయితే బిడ్డ కొడుకే ఉండని. బిడ్డ అంటే మళ్ళా దానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు? కొడుకు అంటే ఆడ పెరుగుతాడు ఎట్లా? ఇంకా బిడ్డ పుట్టాలి, తల్లి పుట్టాలి అంటున్నావా? ఏమిచ్చింది మీకు మీ అమ్మ? అన్ని కష్టాలేనే. ఇక తల్లి అంటే ప్రేమ మా ఉంటది కానీ ఏం చెప్తాం, ఎవరు రాత ఎట్లా రాసి పెడతాడో దేవుడు. ఏం పేరు కొడుకుది? దామోదర్. దామోదర్ అని పెట్టినావా? కృష్ణయ్య పేరు. మా కన్నయ్యకు ఇంకా ఏం పేరు సెలెక్ట్ చేయలేము. ఏం చెప్తానా సరదా? ఏమన్నా సెలెక్ట్ చేస్తానా లేదా? నన్ను ఏమన్నా సెలెక్ట్ చేయనిస్తారా? కృష్ణుడి పేర్లే కావాలంటారు మీరు. ఇక మీరే పెట్టుకోండి. దామోదర్ అంటే ఎంత మంచిగా ఉన్నది. పాత పేరు మంచిగున్నదట. కృష్ణయ్య పేరే. కృష్ణుడి పేర్లు ఏ విన్నా నాకు మంచిగా అనిపిస్తుంది, పాత కొత్త అనిపించదు. మా తాత పేరు. తాత పేరా? ఆనే సరదా, మీ తాత పేరు నీకు ఇష్టం లేదా? నాన్న వాళ్ళ నాన్న కాదత్తమ్మా, అమ్మ వాళ్ళ నాన్న. అమ్మ వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నావా? ఆ అమ్మకి కొడుకు పుడితే దామోదర్ అని పెట్టుకుంటా అని అంటుండేనట మా నాన్నతోటి. ఇక నాకు కొడుకు పుట్టంగానే దామోదర్ అని పేరు పెట్టుకున్నాడు మా నాన్న. ఎంత మంచోడు మీ నాన్న, పాపం అమాయకులు లెక్క కనబడతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగా ఉంటే ఏమో మీ అమ్మ పోయింది పాపం విడిచిపెట్టి. బాధ, చిన్న బాధనా? దాంతో చిన్న వయసులో పెళ్ళం పోతే కూడా బిడ్డను పెట్టుకొని ఇంట్లో. పోంటి బిడ్డ, అన్న ఆలోచించకు. నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకుంటా అన్నావు కదా, చేసుకో. మీ ఆయన ఏమన్నా డీటెయిల్స్ ఉంటే ఇయ్యు, ఫోటో, అడ్రస్ అవన్నీ. మా చిన్న కొడుకు చెప్తా, ఆడన్నీ కనుక్కుంటాడు. నేను మాట్లాడతా, మరి ఏం సంగతి, చేసుకొని పోయినావు ఏంది కథ అని. వద్దత్తమ్మా, మళ్ళా ఆయనకు సీరియస్ అవుతాడు. సీరియస్ అయిందంటే కొన్ని రోజుల దాకా మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడతలేదంటే కదా, ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు? కోపంలో మాట్లాడలేదు, మాట్లాడతాడు నేను ఫోన్ చేస్తే. నీ ప్రేమ సల్లగుండా నెల రోజులు ఉన్నావు అంతే నీ మగుంతోటి. ఏందో ఏమో పిల్ల. సరే మళ్ళీ వచ్చినప్పుడు మా ఇంటికి పట్టుకరా, లేకపోతే నాకు ఫోన్ చేయి, అందరిని పట్టుకొని వస్తా. సరే అత్తమ్మా. మళ్ళీ 5-6 ఏళ్ళకి వస్తాడు మహానుభావుడు. మరి ఈ ఊర్లోనే నన్ను దగ్గర కిరాయి తీసుకుంటే ఎందుకు పిల్ల? మేము చూసుకోమా? ఆడపిల్లవు, మీ నాన్నకోసారి మంచిగా ఉంటది ఉండది. మాకు అక్కడ అలవాటైంది అత్తమ్మా, అక్కడనే ఉంటాం. మరి జాగ్రత్త, ఏమన్నా ఖాతాలు గిట్టు ఉంటే నాకు చెప్పు, నేను నా చిన్న కొడుకు చెప్తా.
మనకి పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు ఆఫీస్ లో. ఆడు ఏదన్నా ఒకటి చేస్తాడు, భయపడకు. భయమేం లేదత్తమ్మా, మా అత్త మామ వాళ్ళు ఉన్నారు కదా, ఆడికి పోయి వాళ్ళని అడుగుతా. మరి వాళ్ళని మంచిగా ఉంటారా లేదా? ఇక గట్లనే, వాళ్ళకు పని మనిషి కావాలి కదా, దీన్ని పని మనిషి లెక్క చూసుకుంటారు. ఎటు ఓనియర్ ఏం చేయనియరు. మనవాడు ఉన్నాడని సంబరమే కావచ్చు, మనవాడు నన్ను చూసుకుంటారా? ఏమో ఇక అంత ప్రేమ ఉన్నట్టు ఏం అనిపించదు. మీరు మంచిగా ఉండాలి అత్తమ్మ వాళ్ళతోటి, మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. మీరు ఎవరో అన్నట్టుంటే వాళ్ళకు కూడా మీ మీద గట్టనే ఉంటది. ఎవరైనా ఎందుకత్తమ్మా, నాకు తల్లి లేదు. పెళ్లి కాగానే మా అత్తమ్మనే తల్లి అనుకున్నా, మస్తు సంతోషపడ్డా. కానీ అటు ఇటు తిరుగుడు ఆగమాగం ఉన్నది నా బతుకు. ఎవరన్నా అడిగితే పేరు కూడా చెప్పొద్దంటాడు, ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ఏం చెప్పొద్దంటాడు. అదేంటి, ఏం పేరో చెప్పొద్దన్నాడు ఏంటి? ఎవరో వచ్చి అడుగుతారు, నాకు తెలియదని చెప్పంటాడు. మొగుడు లేడు, నాకు తెలియదు ఎక్కడ ఉంటాడు అని ఏమని చెప్పాలి నేను? నాకు పెళ్లి కాలేదని చెప్తా, మా నాన్న ఉన్నాడని చెప్తా. ఏడవకే, గదే ఏటో తేడా కొడుతుంది నాకు. చూద్దాం ఆగు, ఆయన సంగతి ఏందో. అసలు ఆయన ఏం పని చేస్తాడో గది తెలుసుకోవాలి ముందు. ఏమన్నా లంగతనం దొంగతనం గిట్ట చేస్తాడేమో అని డౌట్. ఏమన్నా చాటుమాటు బిజినెస్ చేస్తే గిట్ట పైసలు బాగానే పంపాలి నీకు. పైసలు పంపుతలేడంటే ఏందన్నట్టు? నేను అనుకుంటాగు, నేను నీ పేరేం బయటకు తీయగాని నేను అసలు ఆడెవడో అనుకుంటాగు. మళ్ళా ఏమనుకోకు బిడ్డ, ఆడు వీడంటానని. ఊకోవే చందు, ఏడవకు. మా అత్తమ్మ ఏదోటి చేస్తుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో చందన, నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలంటే అంత ధైర్యంగా ఉండాలి. ఒకవేళ ఆయన ఇడిచిపెట్టాల్సి వస్తే ఇడిచిపెట్టినా మంచిదే. అంతేగాని ఆడే నా మొగుడు, నేను పిరికిదాన్ని, అది లేకపోతే నేను లేను, అట్లాంటి మాటలు మాట్లాడద్దు. నేను ధైర్యంగా బతుకుతా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అర్థమైంది అత్తమ్మ. నేను చిన్నప్పటి నుంచి ఎవరి మీద డిపెండ్ కాలే. నాన్న కష్టమవుతుందని నా పనులు నేనే చేసుకునేదాన్ని. నేను అట్లా ఒకరి మీద ఆధారపడేదాన్ని కూడా కాదు. ప్రేమించిన అత్తమ్మ నేను కూడా. నన్ను అంత ఇష్టపడ్డాడు. నెల రోజులు స్వర్గం అంటే ఏందో చూపెట్టిండు. తల్లి దూరమైన నాకు అంత ప్రేమను వంచిండు. అంతే ఇక మెల్లమెల్లగా ఫోన్లు కూడా తక్కువ మాట్లాడు చేసిండు. ఇప్పుడైతే మొత్తానికే లేదు, అప్పులు కూడా వేసిండట. అందరూ వచ్చి అడుగుతున్నారు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అసలు ఎటు పోయినావు ఏం చేస్తున్నావు అంటే చెప్పడు. సరే నా కొడుకు చూసుకుంటాడు, ఆగు. మీ ఎవరి పేరేంటి? ప్రకాశా? ఫోటో చూయించు. ఫోటో కూడా లేదట దీని దగ్గర, నేను కూడా చూడలే ఇంతవరకు. ఫోటో లేదా? ఏం మనుషులే మీరు? దాని దగ్గర టచ్ స్క్రీన్ కూడా లేదు, పట్టి ఫోను, డబ్బా ఫోను. అది మా నాన్న కొనిచ్చింది. మరి అమెరికాలో మునిగిండు, ఫోన్ పంపాడా ఒకటి నీకు కొత్తది? నేను అసలు అడగలేను, నేను పంపలేం లేదు. మన అచ్చి మునిగిండేమో, వచ్చినప్పుడు నాకు ఫోన్ తేడా. నువ్వు భలే చెప్తావమ్మా, అప్పాలు గిప్పాలు పంపిండంటావు, అదంటావు ఇదంటావు, ఒక ఫోన్ తేడా. కొట్టమ్మా, ఫోన్ కూడా కొనియలేదు, అసలు నాకేం కొనియలేదు. ఖర్చులకు పంపమంటే పంపేటోడు అంతే. పోయే ముందు మస్తు గొడవ పెట్టుకొని పోయిండు పెళ్ళైన కొత్తల. ఏం గొడవ? ప్రేమ చూసుకున్నాడు స్వర్గం అంటేవి కదా. పెళ్ళైన కొత్తలా గట్లే అనిపిస్తుంది, నమ్మద్దు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామని, నీకెవ్వరు లేరు కదా వాళ్ళ ఇంటికి పోదామని. నేనేమో మా అమ్మనే పోలేదు, నేనెట్లా పోతాను? నేను మా నాన్నను నన్ను బలవంత పెట్టిండు, పోదాం ఎత్తుకుదాం వాళ్ళనని. మా నాన్న ఎట్లా పోతాడు అత్తమ్మ? మా అమ్మని పెళ్లి చేసుకొని వచ్చేసిండు, అమ్మ చచ్చిపోయింది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు మా నాన్న? ఏ ముఖం పెట్టుకొని పోతాడు? మీ నాన్న సంగతి పక్కకు పెట్టు, ఈయనకు వాళ్ళతో ఏంటి సంబంధం? మా అత్తమ్మ కూడా గంతే, ఛాన్స్ దొరికితే చాలు, వాళ్ళ ఇంటికి పోతే చాలు. మీ అమ్మమ్మ గారింట్లో మీ తల్లి గారింట్లో పోయి రావచ్చు కదా, వీడికి ఎందుకు వస్తున్నావు ఊకే అంటది. అక్కడికి కూడా పోకపోతే ఇక నాకు ఆధారం ఏముంటది? ఈయన నా మొగుడు, వీళ్ళ అత్త మామ అని నేను ఎవరికేం చెప్పుకోవచ్చు? ఏడకేడకు, నేను చూసుకుంటాను. ఇంకేమన్నా తెలుసా ఆయన గురించి? పేరొకటే తెలుసా నీకు, ప్రకాశ్ అని? ఆయన ఊరు ఆయన కథ ఏం తెలియదా? తెలియదమ్మా. ఆధార్ కార్డులో మన్నో దుబ్బనో
ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా? ఏం లేదు, మా నాన్నది ఉన్నది అంతే, ఫ్యామిలీ మెంబర్ది, ఇంకేం లేదు. అది కూడా మా అమ్మ పోయినప్పుడు తీసుకున్నాం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇంకా అంతకు మించి ఏం లేవు. ఆధార్ కార్డు మాయే ఉన్నాయి పాతయి. నాకు వాళ్ళ అత్త మామల అడ్రస్ పెట్టు. వాళ్ళ అత్త మామలేనా మరి ఇంకే వాళ్ళన్నా? వాళ్ళ అత్త మామలే అత్తమ్మ, మా ఇంటి పక్కకే ఉండేటోళ్ళు. ఏండ్ల నుంచి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి పక్కకే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు వేరే ఊరికి పోయిండ్రు మా పెళ్ళైనాక. వాళ్ళది కిరాయి కొంపనా వాళ్ళదేనా సొంతమా? కిరాయి ఇల్లే. కిరాయిలు కూడా మస్తు మార్చుతా ఉంటారు, ఎప్పుడు ఒక దగ్గర ఉండరు. సరే సరే, ఇప్పుడైతే వాళ్ళు ఉన్న అడ్రస్ చెప్పు నాకు. నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను. అసలు వాళ్ళ కథ ఏందో తెలుసుకుందాం ముందు, తర్వాత మీ ఆయన సంగతి చూద్దాం. పెద్దమ్మ, తమ్ముడు టాయిలెట్ వచ్చిండు. అయ్యో, టాయిలెట్ వచ్చిందా? డ్రైవర్ వేసినా లేదా? మా మమ్మీ మళ్ళీ ఏడుస్తుందా? మా మమ్మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఎందుకు ఏడుస్తున్నావే? నీకు పెద్దమ్మ అంటే ఇష్టం అని చెప్పినావు కదా, ఇక్కడనే ఉందా మనం, ఏడవకు. నేనేం ఏడుస్తలేనురా. నువ్వు ఏడ్చినావు నాకు తెలుసు, నీ కళ్ళు ఎర్రగా అయినాయి. పెద్దమ్మ, మా మమ్మీని ఇక్కడనే ఉంచుకో, ఊకి ఏడుస్తుంది ఇంటికి వస్తే. మరి నువ్వు మమ్మీ చెప్పినట్టు తింటున్నావా లేదా సతాయించుతున్నావా? నేను సతాయించినానమ్మా. మా అమ్మ ఊకే ఏడుతుంది, ఊకే డాడీకి ఫోన్ చేస్తుంది, ఏడుతుంది. డాడీ వచ్చినప్పుడు నేను ఎత్తుకున్నాడా మంచిగా? ఎత్తుకున్నాడు. మా డాడీ మళ్ళీ వస్తా అని చెప్పిండు, మస్తు స్నాక్స్ పంపించిండు నాకు. దా తమ్ముడు దగ్గర కోదందా. ఏం ఎత్తుకుంటావే అక్క, కడుపున వస్తుంది దించు. ఏం నొత్తదే, ఎంత అల్కా ఉన్నాడు పొట్టాడు. అరే పొట్టాడా, మీ అమ్మ పోయినా నువ్వు నా దగ్గరనే ఉండరా? అమ్మను కూడా ఉంచుకుంటా. సరే, అమ్మను కూడా ఉండిపోదాం. పొట్టాడు భలే ఉన్నాడు. వాళ్ళ బుద్ధులు వచ్చినాయా మరి పొట్టానికి? అలా అయ్యే బుద్ధులు వచ్చినాయా? నువ్వు బాధపడకు బిడ్డ, నేను చూసుకుంటా. అత్తమ్మని కాదు, తల్లిని అనుకో. నాకు ఆడపిల్లలు లేరు, 2 కోడళ్ళని ఇచ్చిండు నాకు దేవుడు. కూతుర్ల లెక్కనే. ఇప్పుడు నువ్వు కూడా ఒక కూతురు అనుకుంటా. బాధపడకు. ఇంత ఘోరమైన వాళ్ళని నేను నేడ చూడలే. గంట చదువుకున్నావు, గంట వేసినావు, ఇట్లా మోసపోతావా? మోసమని అంటలేను కానీ హుషారు ఉండాలి. ఇట్లా భయపడద్దు, బాధపడద్దు. పడుకొని కాసేపు. ఎంతసేపు పడుకుంటావే? ఆఫీస్కి వెళ్ళామంటే హాలిడే ఇచ్చేసిండు మీ అన్న. పడుకో నువ్వు కూడా కాసేపు. ఇంటికి వెళ్దామన్నావు గానీ ఇప్పుడే వద్దన్నావు కదా. 2 రోజులు ఇంట్లోనే ఉండాలి, ఏం చేస్తావు? పోదాంపా, మీ హనీని చూడాలని ఉందన్నావు కదా. వెళ్దాం. హనీ కోసం అయితే వస్తావా అని? అవును, మా అన్నయ్య కూతురు కోసం, మా వదిన కోసం వెళ్తాను. మరి నేను కూడా మా వదిన కోసం వెళ్ళాలి కదా. వెళ్ళు. మీ వదిన ఎప్పుడన్నా ఇంటికి తీసుకుపోయిందా నిన్ను? రమ్మన్నావు ఎప్పుడన్నా? లేరా, నన్ను పడుకోని బాబు. బావా, ఖుషిగా ఉన్నావు ఈరోజు. అన్ని కనిపెడతావు నువ్వు. ఏమో మరి, స్వప్నవతిని వచ్చిందా ఏంటి? లేదు. మరి ఈరోజు వెళ్దామన్నావు కదా, వెళ్దామా? అందుకే హాలిడే ఇచ్చారా ఏంటి ఆఫీస్కి? అదేం లేదు, నువ్వు మళ్ళీ ఎక్కడ ఆఫీస్కి వెళ్తావానని హాలిడే ఇచ్చాను. అది ఇంకా మైండ్ లోనే ఉంటుంది బావా, వర్క్ ఇంకా పెరిగిపోతుంది. వదిలే. స్వప్న ఫోన్ చేసింది. చేయాల్సిందే. అయితే కొంపదీసి లిఫ్ట్ చేశారా ఏంటి? లిఫ్ట్ చేయలేదు, కానీ ఫోన్ మాట్లాడాను. ఏంటి బావా, జోక్ చేస్తున్నారా? నిజంగానే సారీ, ఇంకోసారి మాట్లాడను. ఏంటి బావా, నువ్వు మాట్లాడొద్దని చెప్పానా? నేను మాట్లాడి నేను వస్తున్నానని చెప్పారా? లేదు బంటి, రాణితో ఫోన్ చేయించింది. రానక్కను పట్టిందా? రానక్క కొంచెం మంచిగా మాట్లాడితే కరిగిపోతుంది. స్వప్నక్క మంచిగా యూజ్ చేసుకున్నా అన్నట్టు. ఏం మాట్లాడిండ్రు? సారీ చెప్పింది. స్వప్నక్క కాదు, నీ గురించి మాట్లాడుతున్నా బావా. రొమాంటిక్ గా మాట్లాడినావా, మామూలుగా మాట్లాడినావా? మామూలుగానే, సీరియస్ గా మాట్లాడినా. వెరీ గుడ్. ఏం చెప్పారు? సారీ చెప్పింది. నువ్వు చాలా తప్పులు చేసావు, సారీ దేనికి చెప్తున్నావు అని అడిగాను. వెరీ గుడ్. రోజు ఫోన్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతోంది. చేస్తానని చెప్పారా ఏంటి? లేదు బంటి, నేను బిజీగా ఉన్నాను, పెట్టేశాను. ఇలాగే కంటిన్యూ చేయండి. ఎన్ని రోజులు?
స్వప్న వదిన వెళ్ళి ఒక్కటే రోజైంది. ఎన్ని రోజులట? మరి ఎప్పుడు తీసుకురావాలి తనని? ఇప్పుడు వెళ్దాం బావా, వెళ్ళి తీసుకొద్దాం. సరే. ఏమున్నావు బావా నువ్వు, ఒక్కరోజు కూడా ఆగలేవా? అంటే ఇప్పుడు తీసుకొచ్చుడు వద్దా? అసలు మీరు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడే లేదు. హనీని మాత్రమే చూపిస్తానని చెప్పాను నేను, అది కూడా సీక్రెట్ గా. అవునా? అవును. స్వప్న వదినే మీకోసం ఇక్కడి దాకా రావాలి, అంతే. మీరు అలాగే ఉండండి మొండిగా. చెప్తున్నాను బావా, ఇది లాస్ట్ ఛాన్స్. ఇది మిస్ చేసుకున్నారంటే అంతే. మళ్ళీ ఎప్పుడు మీరు ఇలా ట్రై చేసినా ఇతను ఇంతే అనుకుంటుంది స్వప్నక్క. మాక్సిమం లాగుదాం. మీరు నేను చెప్పినట్టు వినండి. అస్సలు స్వప్నక్కతోటి ఇంకోసారి మాట్లాడకండి, చూడకండి. నేను చాటు నుంచి చూస్తే ఏమవుతుంది? చా అయితే మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. నన్నెందుకు అడుగుతున్నారు? బంటి, చూడండిలే, ఏమన్నా వేసుకోండి బావా, మళ్ళా నా మీద కోపం పెట్టుకుంటారు. బంటి. సో చూసిండు కదా దోస్తులు, ఎట్లున్నది మరి ఈరోజు వీడియో. ఇక బంటి సురేష్ అక్కడికి పోయినాక అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, అదంతా తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మన వీడియోస్ ని హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వ్యాన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ దోస్తులు, హ్యాపీ సండే వన్స్ అగైన్.